హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా సెకండ్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 3లోని M2కి సంబంధించిన డెఫినెట్ ఇంటెగ్రల్స్ అనే చాప్టర్లో నుంచి మనం 3 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ని క్యాపిటల్ ఐ అనుకుంటున్నా. లెట్ క్యాపిటల్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 3 1/x² ప్లస్ 9 ఇంటూ డిఎక్స్. మీరు గమనిస్తే డైరెక్ట్ ఫార్ములా లాగా ఉంది అది. సో 1/x² ప్లస్ a² డిఎక్స్ 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే, సో 9ని ఇక్కడ మనం 3 స్క్వేర్గా రాయొచ్చు. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 0 to 3 1/x² ప్లస్ 3². మీరు గమనిస్తే ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 3, ఆ ఫార్ములాతో కంపేర్ చేస్తే a అనేది 3. సో డైరెక్ట్గా 1/a అంటే 1/3 ఇంటూ tan ఇన్వర్స్ x/a. x అంటే xa, a అంటే 3. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. ఇక్కడ 1/3 అవుట్ సైడ్లో రాశాను. సో 0 to 3. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయమన్నాను. 3/3 అప్పర్ లిమిట్ అయిపోయింది, మైనస్ లోయర్ లిమిట్. x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయండి. tan ఇన్వర్స్ ఆఫ్ 0/3, 0 ఎనీథింగ్ 0 అవుతుంది కదా, ఇక్కడ 3/3 క్యాన్సిల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. ఎస్, సో 1ని ట్యాన్లో ఏం రాసుకోవచ్చు, tan 45. ట్యాన్లోనే ఎందుకు రాయాలా, tan ఇన్వర్స్ క్యాన్సిల్ కాబట్టి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఒకవేళ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఉంది, నువ్వు సైన్లోనే రాసుకోవాలి. సో tan ఇన్వర్స్ ఆఫ్ 1ని tan π/4గా రాస్తున్నా, అంటే tan 45 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0ని ట్యాన్లోనే రాయాలి, అంటే tan 0 అవుతుంది. ఓకే, సో ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది. క్యాపిటల్ I ఈజ్ ఈక్వల్ టు సో 1/3 ఇంటూ tan ఇన్వర్స్ క్యాన్సిల్ కాబట్టి ఇంకా π/4 మైనస్ 0. tan 0ని ఏం రాయొచ్చు అని చెప్పాను, tan 0 అంటే ఎంత వాల్యూ అంటే 0, ఎందుకంటే tanని sin 0/cos 0 రాయొచ్చు. sin 0 అంటే 0, cos 0 అంటే 1, 0 ఎనీథింగ్ 0 కాబట్టి 0ని ఏం రాయొచ్చు, ట్యాన్లోనే tan 0. ఓకేనా, ఎస్. సో ఫైనల్గా π/12 అవుతుంది. I ఈజ్ ఈక్వల్ టు π/12. ఎస్, ఫైనల్గా మనకి I అంటే ఏమనుకున్నాం మన ప్రాబ్లమ్ని, 0 to 3 1/x² ప్లస్ 9 dx ఈజ్ ఈక్వల్ టు π/12. ఓకే, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయాలి. సెకండ్ వన్ 0 to 2 ఉంది అక్కడ. 0 to 2 1/9 మైనస్ x². ఓకే, ఎస్. మీరు గమనిస్తే నెక్స్ట్ ప్రాబ్లం అనేది ఆ ఫార్ములాని బేస్ చేసుకుని చేయొచ్చు. సో 9ని 3² రాసుకోండి ఫస్ట్. సో 0 to 2 1/3² మైనస్ x² dx. సో సిన్స్ ఇక్కడ a అంటే ఏంటి 3, సో దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/a² మైనస్ x² ఫార్ములా 1/2a log ఆఫ్ a ప్లస్ x/a మైనస్ x. అది ఫస్ట్ x² మైనస్ a² వచ్చింది అనుకో, 1/2a log ఆఫ్ x మైనస్ a/x ప్లస్ a. ఓకేనా, మరి
సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/2a, ఏ అంటే ఇక్కడ 3, log of x minus a, log of a plus x కదా, a అంటే ఎంత 3 plus x డివైడెడ్ బై 3 మైనస్ x. సో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0 to 2, ఇక్కడ 1/6 అవుట్ సైడ్లో రాస్తున్నా, 2 into 3 6 కాబట్టి నేను అప్పర్ లిమిట్లో x ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, లోయర్ లిమిట్లో x ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. లాగ్ ఆఫ్ 3 plus 2 divided by 3 minus 2 మైనస్ లోయర్ లిమిట్ x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 3 plus 0 by 3 minus 0, yes, so which is equal to 1/6 into, మీరు గమనిస్తే log 5 అవుతుంది. 3 plus 2 5/1, 1 డినామినేటర్లో ఉన్నామంటే లేకున్నట్టు log 5 అవుతుంది. మైనస్ log 3/3 క్యాన్సిల్ అంటే log 1, చూడండి log 3/3 క్యాన్సిల్, log 1 0 అవుతుంది, సిన్స్ log 1 0. క్యాపిటల్ I is equal to 1/6 into log 5 మైనస్ log 1. మీరు అట్లయినా రాయొచ్చు log a మైనస్ log b, log a/b కూడా రాయొచ్చు. ఓకే, log 1 దాని వాల్యూ 0. సో ఫైనల్గా log 5/6, 1/6 log 5, 1/6 log 5. ఎస్, I అంటే మన ప్రాబ్లమే. సో దేర్ ఫోర్ ఇంటెగ్రల్ 0 to 1/9 minus x square dx is equal to 1/6 log 5. ఓకే, ఎస్, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్, 0 to 7 అక్కడ 1/√49 minus x square. సో ఈజ్ ఈక్వల్ టు 0 to 7, 49ని మనం ఏం రాసుకోవచ్చు, 7 స్క్వేర్ రాసుకోవచ్చు, మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డైరెక్ట్ ఫార్ములా, ఏ ఫార్ములా లాగా ఉంది సార్ అంటే ఇంటెగ్రల్ 1/√a² మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ సైన్ ఇన్వర్స్ x/a. అదే మిడిల్లో ప్లస్ ఉందనుకో, √a² + x² అనుకో, అప్పుడు సైన్ h ఇన్వర్స్ x/a వస్తుంది. కాబట్టి గమనించండి, డినామినేటర్లో √a² మైనస్ x² ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ x/a. ఇక్కడ a అంటే 7 అని, సిన్స్ a ఈజ్ ఈక్వల్ 7 అప్లై చేయండి. సైన్ ఇన్వర్స్ x/a, x అంటే x, a అంటే 7 అన్నమాట. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, 0 to 7. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో x ప్లస్లో 7ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/7 మైనస్ లోయర్ లిమిట్. ఇప్పుడు x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, 0/7, 7 క్యాన్సిల్, 0/7 అంటే 0 by anything 0. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0. సో 1ని సైన్లోనే రాసుకోవాలి, అంటే సైన్ 90, సైన్ π/2 1 అవుతుంది. 0ని సైన్లోనే రాసుకోవాలి, అంటే సైన్ 0 అవుతుంది, ఎందుకంటే సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్. సో ఇక్కడ π/2 వస్తుంది, మైనస్ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ 0. సో π/2. సో π/2 అంటే మన ప్రాబ్లమే 0 to 7 1/√49 minus x² dx. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.